నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ప్రారంభించారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నుండి వచ్చిన మెడికవర్ హాస్పిటల్ వైద్య నిపుణులు సుమారు 200 మంది రోగులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మహిళలు, వృద్ధులు సహా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోనేరు శశాంక్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో ఇలాగే మెగా హెల్త్ క్యాంపులు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యులను అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ఏముల నవీన్, హరి, మాజీ అధ్యక్షులు ప్రకాష్ పటేల్, స్థానిక నాయకులు పుల్లెల మోహన్ రావు, శ్యామల కులకర్ణి, నాగెలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మెడికవర్ హాస్పిటల్ వైద్యులకు, సిబ్బందికి మరియు స్థానికంగా సహకరించిన బీజేపీ కార్యకర్తలకు కోనేరు శశాంక్ ధన్యవాదాలు తెలిపారు. ఇవాళ కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిజామాబాద్ హాస్పిటల్స్ త్రూ జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్ని చాలామంది వందలలో మంది వచ్చి వినియోగించుకున్నారు. దీంట్లో ప్రతి ఒక్కటి 11 మంది డాక్టర్లు వచ్చారు. ప్రతి ఒక్క డాక్టరు లైక్ కార్డియో కావచ్చు, ఓటు కావచ్చు, ఇంకా మిగతా సేవలన్నీ ఉపయోగించుకున్నారు. ఇక్కడ వచ్చి ప్రజలు కూడా చాలా స్పందన వచ్చింది. ఇలాంటి ప్రోగ్రాంలో ప్రతి ఒక్క బాన్సువాడ ప్రతి ఒక్క మండల్లో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ తీసుకెళ్తుందని చెప్పి మీ అందరితో చెప్తున్నాను. కోటగిరి గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోనేరు శశాంక్ గారు ఏదైతే హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో ఆ హెల్త్ క్యాంప్లో భాగంగా నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో 11 మంది డాక్టర్లు వచ్చి ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో, నరాల బలహీనత కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, బీపీ, షుగర్లు కావచ్చు, అదేవిధంగా హార్ట్కు సంబంధించినటువంటి ఏదైతే వ్యాధులు ఉన్నాయో వాటికి సమగ్రంగా పరిశీలించి వారికి తగు విధంగా సూచనలు ఇచ్చి అదేవిధంగా ప్రాథమిక వైద్యం కోసము వారికి ట్యాబ్లెట్లు కావచ్చు, ఇంకేదైనా మందులు కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. హార్ట్కు సంబంధించినటువంటిది ఏదైతే ఈసీజీ కావచ్చు, 2D ఈకో కావచ్చు, అటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. నరాలకు సంబంధించినటువంటి పరీక్షలు చేయడం జరుగుతుంది. కాబట్టి కోటగిరి గ్రామ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని కోనేరు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకసారి విన్నవించు. శశాంక్ గారి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించడం జరిగింది. నేను కూడా కార్యకర్తని, నాకు కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చూపించుకున్నాను. మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో వ్యాధులు ద్వారా బాధపడుతున్న వాళ్ళు, కాళ్ళ నొప్పులు, మళ్ళీ ఛాతీ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అన్ని జ్వరాలతో బాధపడుతున్నారు. వాళ్ళందరూ వచ్చి చూపించుకుంటే మంచి ట్రీట్మెంట్ ఉంది ఇక్కడ. ఇప్పటి వరకు జరిగిన ఎన్నో శిబిరాలు జరిగినాయి, కానీ ఇంత మంచిగా ట్రీట్మెంట్ ఎవరు ఇయ్యలేదు. ఇప్పుడు నాకైతే ఇప్పుడు విచిత్రం అంటే కార్డియాకి కూడా మళ్ళీ స్కాన్కి కూడా తీస్తున్నారు, మరి ఈసీజీ కూడా తీస్తున్నారు. వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. బ్లడ్ టెస్ట్ మరియు షుగర్ టెస్ట్ అన్నీ కూడా చూస్తున్నారు. మహిళల తరపు నుంచి శశాంక్ గారికి నేను ధన్యవాదాలు చెప్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.